హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు శ్రీనివాస్ మీ ఛానల్. ఈరోజు మనకు టీఎస్పీసీ సంబంధించినటువంటి నోటిఫికేషన్ నెంబర్ 10, 11, 17 అండ్ 18 సంబంధించినటువంటి ఎగ్జామ్ అనేది లాస్ట్ ఇయర్ October 7 కండక్ట్ చేయడం జరిగింది. కామన్గా ఒకే ఎగ్జామ్ అనేది ఒక 4 నోటిఫికేషన్స్ కండక్ట్ చేయడం జరిగింది. ఆ ఎగ్జామ్ సంబంధించి రీసెంట్గా మనకు జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. గ్రూప్ 4 సంబంధించి అసిస్టెంట్, అదేవిధంగా ఆర్టీసీ సంబంధించినటువంటి అసిస్టెంట్, యాజ్ వెల్ as మనకు జిహెచ్ఎంసీ అండ్ బెవరేజెస్ సంబంధించినటువంటి జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. అయితే దానికి సంబంధించి రీసెంట్గా ఒక వివిధ క్యాడర్లకు సంబంధించి ఒకే ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయకూడదు అని అభ్యర్థులంతా కూడా హైకోర్టును ఆశ్రయించడం జరిగింది. టీఎస్పీఎస్సీ పైన హైకోర్టుకు వెళ్ళడం జరిగింది. దానికి సంబంధించినటువంటి పూర్తి డీటెయిల్స్ చూద్దాం. లెట్స్ గెట్ స్టార్ట్. అయితే దీంట్లో మనకు స్టేట్ వైజ్గా, జోనల్ వైజ్గా, జిల్లా వారీగా పోస్టులన్నీ కూడా మనకు వివిధ కేటగిరీలో భర్తీ చేస్తున్నప్పటికీ అన్నిటి కంబైన్గా ఒకే రాత పరీక్ష కండక్ట్ చేయడాన్ని సవాల్ చేస్తూ అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించడం జరిగింది. అయితే గత ఏడాది June 2 అఫీషియల్గా ఇచ్చినటువంటి ఒక 4 నోటిఫికేషన్ సంబంధించి, అదేవిధంగా October 7 జరిగినటువంటి మార్నింగ్ అండ్ ఆఫ్టర్నూన్ సెషన్లో జరిగినటువంటి ఎగ్జామ్ సంబంధించి ఈ నెల 19వ తారీఖు రోజు రిజల్ట్ అయితే ఇవ్వడం జరిగింది. ఆ రిజల్ట్ను క్యాన్సిల్ చేయాలి. అయితే మెయిన్ ప్రాబ్లం ఏమిటంటే ఒకే క్యాండిడేట్ మెరిట్లో వచ్చినప్పుడు ఆ పర్సన్ 4 కేటగిరీకి సంబంధించినటువంటి 4 నోటిఫికేషన్స్ అప్లై చేసినట్లయితే ఆ 4 నోటిఫికేషన్స్ సంబంధించినటువంటి పేమెంట్ మాత్రం 800కి 800 తీసుకుంటున్నారు. కంబైన్డ్గా ఒకే ఎగ్జామ్ కండక్ట్ చేస్తున్నప్పుడు ఆ పర్సన్ ఆ 4 ఏదో ఒకటి మాత్రం పిక్ చేసుకోవాల్సి వస్తుంది. దీనివల్ల ఒకవేళ ఆ క్యాండిడేట్ కనుక ఆ పర్సన్ వెబ్ ఆప్షన్లో ఇచ్చినటువంటి ప్రియారిటీ ప్రకారంగా ఫస్ట్ ప్రియారిటీ రాకపోయినట్లే సెకండ్ ప్రియారిటీ సంబంధించి ఈ విధంగా కొంచెం జంబ్లింగ్ అయితే ఉండడం జరిగింది. అయితే 4 నోటిఫికేషన్స్కి 4 సపరేట్గా పేమెంట్ తీసుకున్నప్పుడు 4 డిఫరెంట్ ఎగ్జామ్స్ అయితే కండక్ట్ చేయొచ్చు కదా. ఒకే ఎగ్జామ్ కండక్ట్ చేయడం వల్ల క్యాండిడేట్ మనకు పంచాయతీరాజ్ సెక్రటరీ October 10 జరగడం వల్ల October 7 జరిగినటువంటి ఈ ఎగ్జామ్కి పెద్ద కాన్సన్ట్రేషన్ పెట్టలేకపోవడం జరిగింది. ఇలాంటి రీజన్స్ తోటి చాలామంది కూడా ఈ యొక్క హైకోర్టును ఆశ్రయించడం జరిగింది. ఒకే ఎగ్జామ్ రాత పరీక్ష కండక్ట్ చేయకుండా 4 నోటిఫికేషన్స్కి 4 డిఫరెంట్ ఎగ్జామ్స్ కండక్ట్ చేయొచ్చు కదా. ఎందుకంటే 4 డిఫరెంట్ పేమెంట్స్ తీసుకున్నప్పుడు 4 డిఫరెంట్ ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తే ఒక దాంట్లో కాకపోతే ఇంకో దాంట్లోనే మెరిట్ లిస్ట్లో వచ్చే ఛాన్స్ ఉంది. అదేవిధంగా పర్ఫార్మెన్స్ మంచిగా చేసే ఛాన్స్ ఉంది. కాబట్టి ఒక్కో నోటిఫికేషన్ ఒక్కో ఎగ్జామ్ విడిగా కండక్ట్ చేయాలని ఆదేశించాలని హైకోర్టును ఆశ్రయించడం జరిగింది. అదేవిధంగా ప్రజెంట్ ఇచ్చినటువంటి రిజల్ట్స్ అన్నింటినీ క్యాన్సిల్ చేస్తూ సేమ్ క్యాండిడేట్కి రీ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయాలి. దీనికి సంబంధించినటువంటి పూర్తి డీటెయిల్స్ కోసం టీఎస్పీఎస్సీని వివరణ కోరుతూ మార్చి 30వ తారీఖు రోజు జస్టిస్ అభినందన్ కుమార్ షావలి గారు ఈ కేసుని April 1కి వాయిదా వేయడం జరిగింది. సో రేపు దీనికి సంబంధించినటువంటి హియరింగ్ అనేది ఉంటుంది. సో ఈ టీఎస్పీఎస్సీ ఏ విధంగా దీనికి సంబంధించి ఇన్ఫార్మ్ చేస్తుందో దాన్ని బేస్ చేసుకొని మనకి దీనికి సంబంధించినటువంటి నెక్స్ట్ ప్రొసీజర్ అయితే ఉండడం జరుగుతుంది. సో ప్రజెంట్ అయితే గ్రూప్ 4 సంబంధించి, అదేవిధంగా ఆర్టీసీ, బెవరేజెస్, జిహెచ్ఎంసీ సంబంధించినటువంటి రిక్రూట్మెంట్ ప్రాసెస్ అంతా కూడా ఆగిపోవడం జరిగింది. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. నెక్స్ట్ వీడియో మరికొంచెం వెళ్తాం. అప్పుడు స్టేట్ మై ఛానల్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, ప్లీజ్ షేర్ ఎవర్ వన్ అండ్ థ్యాంక్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.